జననేత్రి శ్రీమతి యనమల దివ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. గౌరవ ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే జన హృదయురాలు శ్రీమతి యనమల దివ్య గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. శెట్టి శ్రీనివాసరావు, సెక్రటరీ, తుని నియోజకవర్గ రైస్ మిల్లర్స్ అసోసియేషన్, కోటనందూరు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వము సుపరిపాలన అందిస్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి, దుప్పలపూడి గ్రామాల్లో 1,80,00,000 రూపాయలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు సోమవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి నెల కొరకు పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిస్తామన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి నిర్వీర్యం అయిపోయిందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. మిమ్మల్ని పిలవాల్సి వస్తుంది. మేము ఈరోజు అనపర్తి, దుప్పలపూడి గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా అనపర్తిలో నరేగా నుంచి 56 లక్షలు, గ్రామ పంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 98 లక్షలు, అదేవిధంగా దుప్పలపూడిలో నరేగా నుంచి 25 లక్షలు, మొత్తం వెరసి 179 అంటే 180 లక్షలు, అంటే 1,80,00,000 వర్క్స్ కి ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ ఫిబ్రవరి నెల వరకు పూర్తి చేసి ప్రజలకి అభివృద్ధి ఫలాలను అందివ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో ఏ విధమైన అభివృద్ధి నిర్వీర్యం అయిపోయిందో అందుకోసం ప్రజలకు ఇవాళ పెద్ద ఎత్తున అభివృద్ధి ఫలాలు అందించడం కోసం నిరంతరం కృషి చేయడం జరుగుతూ ఉంది. ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు ఒక సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పెద్ద ఎత్తున గ్రామాల్లో నరేగా నిధులతో కానీ ఇతర నిధులతో కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి భిన్నంగా ఏ విధంగా పనిచేస్తా ఉన్నామో, ఏ విధంగా అభివృద్ధిని చేస్తా ఉన్నామో అని. ఈ అభివృద్ధిని, జరుగుతున్న సంక్షేమాన్ని చూసి వారవలేక లేనిపోని అవాస్తవమైన ఆరోపణలతో సోలో వీడియోలు చేస్తూ కాలం గడుపుతున్న ప్రతిపక్ష నాయకులకి ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. మీరు 4 గోడల మధ్యన కూర్చుని సోలో వీడియోలు కాదు, క్షేత్రస్థాయిలోకి వచ్చి పరిశీలించండి. మొన్నటి రోజున ఏదో వేరే కారులో
దొంగచాటుగా రంగంపేట మండలం వెళ్ళారు. అదేవిధంగా పోనీ మీ కారులో వస్తే నలుగురు చూస్తారు అనుకుంటే వేరే కారులో వచ్చి జరుగుతున్న క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి దానికి ఏదైనా మెరుగైన విధానంలో ఇంకా చేయగలిగితే వాటికి సలహాలు ఇవ్వడం తప్పించి అవాస్తవమైన ఆరోపణలు సోలో వీడియోల ద్వారా చేయొద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, మీ అవసరాలు తీర్చడం కోసం ఇవాళ మాకు ఒక బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ఈరోజు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి వాళ్ళ సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వం ధ్యేయంగా, డబుల్ ఇంజిన్ సర్కార్ ధ్యేయంగా ముందుకు వెళ్తా ఉన్నామని తెలియజేసుకుంటూ ఉన్నారు. జననేత్రి శ్రీమతి యనమల దివ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. గౌరవ ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే జన హృదయురాలు శ్రీమతి యనమల దివ్య గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. జక్కాన రామోనాయుడు సీనియర్ టీడీపీ నాయకులు మరియు పోతల రాంబాబు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుమ్మరిలోవా.